వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఇప్పుడు ఈ పార్టీకి మొత్తం అతని చేతుల్లోకి వెళ్ళబోతుంది. ఎవరు అతను, ఏంటి, అసలు ఎందుకు అతని చేతుల్లోకి పోబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వచ్చే ఎన్నికలకు కీలకంగా మారనున్నారు. ఎన్నికల్లో ఆయన అంతా డిసైడ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ కూడా ఆయన గౌరవం ఆయనకే ఉంటుంది. ఆయన సలహాలు సూచనలు మాత్రమే తీసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేసీఆర్ చెప్పే వ్యూహాలను రాజకీయంగా అమలు చేయనున్నారు. అంతే తప్ప నియోజకవర్గాల్లో కేసీఆర్ జోక్యం మాత్రం ఇక ఉండకపోవచ్చని కూడా చెప్పుకోవచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కాకుండా కేటీఆర్ఏ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ ఇటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ గులాబీ పార్టీ చాలా జోరుగా ఊపందుకునేందుకు, అదే సమయంలో కేటీఆర్ను కూడా ప్రసన్నం చేసుకోవడానికి నేతలు కూడా ఇక్కడ క్యూ కడుతున్నారు. పాదయాత్ర చేస్తామని ఇప్పటికే చెప్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలకు ముందే, అంటే రానున్న ఏడాదికి, అంటే ఎన్నికల కంటే ముందు ఏడాది ముందే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ వచ్చే ఏడాది పాదయాత్ర చేసేందుకు ఇక్కడ చేసిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పటికి అక్టోబర్ నెలలో కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎంపిక జరగనుంది కూడా ఇక్కడ కేటీఆర్ ప్రకటించనున్నారు. ఇక తాజాగా కేటీఆర్ రాజేంద్ర నగర్ ఉప ఎన్నికల్లో కూడా పటోళ్ల కార్తీక్ రెడ్డి పేరును కూడా ప్రకటించడం కూడా ఈ చర్చకు కారణమైంది. ఏమాత్రం కేసీఆర్తో సంబంధం లేకుండా ముందుగానే ఉప ఎన్నికలు లేకముందే అభ్యర్థులను ప్రకటించడంలో ఇంకా కారు స్టీరింగ్ మొత్తం కూడా కేటీఆర్ చేతిలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నీ అనుభవించి కూడా అన్నీ అనుభవించింది అనేది కానీ ఏందనేది కనుక మనం చూసినట్లయితే కేసీఆర్ కూడా తొలి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక పెద్దగా ఆయన రాష్ట్రం కోసం పనిచేయాల్సినటువంటి ఆకాంక్ష కూడా లేదు. దీంతో పాటుగా ఎక్కువ కాలం ఫామ్ హౌస్లోనే పరిమితం అయిపోయారు. వ్యవసాయంతోనే ఆయన ఎక్కువ గడుపుతున్నారు. చాలా వరకు ఇక్కడ సేద తీరుతున్నారని చెప్పుకోవచ్చు. వ్యవసాయ క్షేత్రం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. రాజకీయాల్లో అంచులన్నీ కూడా చూసేశారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్కు మిగిలిన రాజకీయ నేతలకు మాదిరిగానే పెద్దగా లక్ష్యాలేవి కూడా ఉండవు. కానీ తాను స్థాపించినటువంటి పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చే చాలనుకున్నటువంటి భావనలో కూడా కేసీఆర్ గారు ఉన్నారని చెప్పుకోవచ్చు. అందుకోసం ఈసారి ఎన్నికల్లో కేటీఆర్ కొంత క్రియాశీలకంగా మారనున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే టికెట్లు కూడా ఆయనే కేటాయించనున్నారని కూడా తెలుస్తుంది. ఇదే ఫైనల్ అంటూ కూడా గులాబీ పార్టీలే అభిప్రాయానికి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.